జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇంద్రభవనంలో మాజీ మంత్రి తాటిపత్తి జీవన్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలో యావర్ రోడ్డు విస్తీర్ణ ప్రాధాన్యం 1994లో మాస్టర్ ప్లాన్ అమలు కోసం రోడ్డు 60 ఫీట్ల వరకు ఆమోదం పొందగా సహజంగా భూసేకరణ చేస్తే నిజమైన యాజమాన్య హక్కులు ఉంటే పరిహారం చెల్లించాలి. రోడ్డు విస్తీర్ణంలో భూములు కోల్పోతున్న వారిని బుజ్జగించి ఒప్పించి మెప్పించి 60 ఫీట్ల వరకు విస్తరించాం. టవర్ రోడ్డు సైతం విస్తరించాము. 100 ఫీట్ల రోడ్డు విస్తరణ కోసం మున్సిపల్లో ప్రతిపాదనలు చేసిన అప్పటి ప్రభుత్వ పాలనలో అమలుకు నోచుకోలేదని, అనంతరం మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందిందని అన్నారు. సొసైటీ డార్క్లు ఉన్నది అందరం అది ఇది ఏందిరా, ఇది ఎట్లా దీనికి సెట్ వెళ్తుంది అని అనుకుంటున్నాం. నాకు కూడా నేను కూడా ఐఎమ్ రియల్లీ వండర్డ్. నాకు నేను బాగా అనుభవం ఉన్నాను అనుకుంటాను. అప్పుడు నాకే ఆశ్చర్యం అయితే ఇది ఏందిరా అని చెప్పాను. ఇట్లా ఫ్రెండ్స్తో డిస్కషన్ చేస్తుంటే ఈ అంశం నాకు దృష్టికి వచ్చింది. అప్పుడు నేను ఇవన్నీ కాగితాలను బయట ఈ రెజల్యూషన్ ఒకటిలో నా నోటీస్కి వచ్చింది. ఇదేమైందని చేస్తే కోర్టులో పడ్డాయి. కోర్టు ఏమైందని చెప్పండి సీత మొత్తం ది ఫైనల్ ఆర్డర్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ హైకోర్టే ఈజ్ అగైన్స్ట్ దెమ్. న్యాయస్థానం ఉత్తర్వులు అడ్డు పెట్టుకొని వాళ్ళు కొనసాగడం లేదు. న్యాయస్థానం ఉత్తర్వులు కూడా వారికి భిన్నంగా ఉన్నాయి. వాస్తవం మున్సిపాలిటీ వుడ్ హ్యావ్ టేకెన్ స్టెప్స్. వాళ్ళు కోర్టుకు పోలేదు. వాళ్ళు కోర్టు వెళ్ళడం చూస్తామని చెప్పి అనుకున్నారు. వీళ్ళు ఏందో తెలియదు కానీ మరి వాళ్ళు కోర్టు పోకుండా మనం ఇట్లా చూసుకోండి కూర్చొని. గవర్నమెంట్ హ్యాస్ గట్ ఎవ్రీ రైట్ టు టేక్. ఇవాళ హైడ్రా ఉన్నదే. వాట్ ఈజ్ హైడ్రా? హైడ్రా ఈజ్ ఓన్లీ ఎక్కడైతే అక్రమణకు గురవుతున్నట్టు ప్రభుత్వ ఆస్తులను రక్షించారు. ఇప్పుడు హైడ్రా అంటే ఇక్కడ జిల్లా కలెక్టర్ హైడ్రా అంటే మన జిల్లా కలెక్టర్ హైడ్రా. ఇది మున్సిపాలిటీ కూడా కలెక్టర్ గారి పరిధిలో ఉన్నది. అంటే వాళ్ళకి ఇంతవరకు ఏది వాళ్ళ నోటీసులో ఉన్నదని నేను అనుకోను. ఎందుకంటే మనకే దీనికి పీరియడ్ కోసం వచ్చేటువంటి వాళ్ళకి తెలుసుకున్నారని కూడా ఏం లేదు. అన్లెస్ ఇట్ ఈస్ ప్లేస్ బిఫోర్ దెమ్. అందుకే ఏదైతుందో దీన్ని నేను ముఖ్యమంత్రి గారికి వారు ఇప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ సీఎం గారు, సంబంధిత మున్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, గౌరవ జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ అందరికీ కూడా నేను లేఖన్నాను. ఇవాళ ఈ జగిత్యాల పట్టణానికి ఉన్నటువంటి ఒక రోడ్డు విస్తరణలో ప్రధాన ఆటంకం బాటిల్ నెక్. మోరోవర్ ఇట్ ఇస్ ఇల్లీగల్ ఆక్యుపేషన్. ఇప్పుడు గతంలో ఏదైతే వాళ్ళు 20 గుంటలు కేటాయింపు చేయబడితే 20కి 23.5 కబ్జా పెట్టి పెడితే ఆ 3 గుంటలన్నర సరెండర్ చేసారు. మీకు ఇంకా దీనిలో 20కి 23 గుంటలన్నర 24 గుంటలు కబ్జా పెడితే ఎక్కువ వచ్చిందని చెప్పి నా 3 గుంటలన్నర సరెండర్ చేసి చేస్తే ఇప్పుడు చేపల మార్కెట్ పెట్టాం కదా, దాన్ని వినియోగిస్తున్నట్టు. ఇదంతా ఆక్రమణ, ఇల్లీగల్. బేసిక్గా నీ పెట్రోల్, డీజిల్, కిరోసిన్ అవుట్లెట్ పెట్టుకోవడానికి వీరమల్లయ్య గారికి ఇచ్చింది. దానికి భిన్నంగా వేరే ఇతర అవసరాలు ఓడినా ఏదైతుందో అది చట్టపరంగా ఏదైతుందో చెల్లదు. అది దురాక్రమణ. నేను రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కలిసి చేస్తాను. నేను కమిషనర్ గారికి కూడా వాళ్ళు ఇప్పుడే పంపిస్తా. మాకు ఎవరికి తెలియదు ఈ అంశం అంతా. నిజంగానే వాళ్ళు బుద్ధివంతులు అయినట్టయితే సరే ఇంతో జరిగింది పక్కన దొరికితే బుద్ధివంతులు. వాళ్ళు సొసైటీలో పెద్ద పేరు ఉంది. వాళ్ళు సొసైటీలో పెద్ద పేరు ఉంది. ఏదైనా చట్టం మాత్రం తప్పకుండా ఏదైతే ఉందో నిలబడుతుంది. ప్రభుత్వ ఆస్తులు రక్షింపబడతాయి. ప్రభుత్వ ఆస్తులు రక్షింప చేయటం ప్రతి పౌరుడి బాధ్యత. ప్రభుత్వ ఆస్తులు రక్షింప చేయటం ప్రతి పౌరుని బాధ్యత. ఇలా ప్రజా జీవితంలో మాపై ప్రధాన బాధ్యత ఉన్నది. ఏ హోదాలో ఉన్నా, ప్రజా జీవితంలో ఏ హోదాలో ఉన్నా ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత ఉన్నది. ప్రభుత్వ ఆస్తులను కాపాడడం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత. ప్రతి ప్రజాప్రతినిధి ఏ హోదా కానీ, అట్లాగే సమాజంలో ప్రతి పౌరుడికి కూడా బాధ్యత ఉన్నది. ఫోర్త్ ఎస్టేట్ మా పాత్రికేయ సోదరులు కూడా బాధ్యత.
ఫోర్త్ ఎస్టేట్ మా పాత్రికేయ సోదరులు, ఎందుకంటే ఇదంతా రేపు డిస్కషన్ రావాలి, మరి అప్పుడే ఏదైతుందో చలనం వస్తుంది, అప్పుడే చలనం వస్తుంది. చలనం వస్తే ఏదైతుందో ఈ 100 కోట్ల ఆస్తి పైసా కాదు, 2 పైసలు కాదు. ఇప్పుడు ఒక్కసారి ఆ మొదట్లో అయినా ఆ రోడ్డు విస్తరణ జరిగితే ఆటోమేటిక్గా అందరూ తొలగించుకుంటారు రేవల్దాలు. 50 రోడ్డు బిగిన లోపల అక్కడ ఆ జనరేటర్ తీసేసి అక్కడికి వెళ్ళి అక్కడ మొత్తం ఏదో 100 ఫీట్లు నీకు అమలు చేస్తే సెంటర్కి అమలు చేస్తే ఆటోమేటిక్గా అందరూ తొలగించుకుంటారు. అందరు దాని దిక్కే చూస్తున్నారు. అందరు ఎటు చూస్తున్నారు? అందరు అటే చూస్తున్నారు. అదే అమలు చేయబడ్డానికి అందరు కూడా నీ యొక్క అసలు ఉందే మీకింద్ర ఇంతకాలం మనం తెలియదు ఈ సంగతి. ఇక వీడేదో నిజంగానే అనుకున్నాం, వీడు ఈ దొంగ కాగితాలు రాయి అన్ని అందరు తెలియదు. అందరికీ అసలు ఈ కాగితాలు దొరకడానికి ఏం బలం లేదు. ఒకటి కాగితాలు దొంగ కాగితాలు, ఆ కాగితాలు దొరకడానికి ఏం బలం లేదు. నేనంటలేను ఇది, దిస్ ఈజ్ నాట్ మై, నేను ఆరోపణ చేస్తలేను. నేను గౌరవ ఆనరబుల్ హైకోర్టు పేర్కొన్నా, నేను అనలేదు. ఆయన వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ